గణేష్ ఉత్సవాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని మరిచిన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సలహా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ట్యాంక్ బండ్పై జరిగే నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. నగరంలో ఉన్న అన్ని ఉత్సవ కమిటీలు సమన్వయంగా వ్యవహరించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఉత్సవంగా తరలి వెళ్లే ప్రాంతాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ప్రభుత్వం తరఫున ఈ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా నిర్వాహకుల పరంగా, భక్తుల పరంగా, ప్రజల పరంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. గతంలో బోనాల పండుగ అయినా లేదా ఇతరత్ర రంజాన్ కావచ్చు, మొహర్రం కావచ్చు, బక్రీద్ కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, అనేక రకాల ఉత్సవాలు హైదరాబాద్ కేంద్రంగా, నగరంగా ఘనంగా ప్రజల మమేకతో కలిసి ఏ విధంగా జరిగిందో ఈ గణేష్ కు సంబంధించిన 11 రోజుల ఉత్సవాల్ని కూడా అంతే స్థాయి లోపల నిర్వహించడానికి, జరపడానికి ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ప్రజలందరి సహకారాన్ని సందర్భంగా ఆకాంక్షిస్తాను. అదేవిధంగా ఎక్కడైనా అసాంఘిక శక్తులు ఏదైనా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి తప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేసిన పొరపాటున ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా అంశం మీద ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వివిధ గణేష్ పాండాలకు సంబంధించి నిర్వహిస్తా ఉన్న నిర్వాహకులు కానీ సంబంధించిన ఈ ఫెస్టివల్ కమిటీకి సంబంధించిన ప్రధానమైన సూచనల మేరకు దాంతో పాటు ప్రభుత్వ అధికారులు అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని శాంతియుతంగా, పీస్ఫుల్గా ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరి నిమజ్జనానికి సంబంధించి కూడా మీ అందరి సలహా సూచనలు తీసుకొని నేను అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకి సూచనలు ఇస్తూ మనం అందరం